అందరికీ నమస్కారం. నేను సత్యవాణి. ఈరోజు వీడియోలో ఏకాగ్రత ఇంకా మనకి జ్ఞాపక శక్తిని పెంపొందించేటువంటి కొన్ని యోగా ఆసనాలు మీతో షేర్ చేస్తాను. దాంతోపాటు బోనస్ టిప్స్ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనకి చిన్న వయసు దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఇవి తగ్గిపోతూ ఉంటాయో మన డైలీ అంటే రెగ్యులర్గా చేసుకునేటువంటి ప్రతి పనుల్లోని లేదంటే ముఖ్యమైన విషయాల్లోని కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఇంకా పోను అల్జీమర్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు ఈ జ్ఞాపక శక్తి కానీ ఏకాగ్రత కానీ తగ్గిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం చేసే పని మీద ఏకాగ్రత పెట్టకపోవడం. చేతులతో పని చేస్తూ ఉంటాము కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఏ పని చేసామో అది బ్రెయిన్లో రికార్డ్ అవ్వదన్నమాట. సో ఒకవేళ రికార్డ్ అయినా సరిగ్గా రికార్డ్ అవ్వదు. దానివల్ల మళ్ళీ మనం ఆ పని ఏం చేసాము, ఆ వస్తువు ఎక్కడ పెట్టాము అని చెప్పేసి పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ మళ్ళీ అది జ్ఞాపకం రాదు. సెకండ్ వన్, మనం చేసేటువంటి ఆలోచనలు అవసరానికి మించి పరిమితికి మించి మనం ఆలోచన చేస్తూ ఉండడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వేస్టేజ్ ఎక్కువగా మన మైండ్ అండ్ బ్రెయిన్లో ఎక్కువగా చేరిపోతూ ఉంటుంది. సో దానివల్ల అవసరమైన విషయాలకి స్పేస్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా మూడోది వచ్చి మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం. అంటే చూడండి, మన లైఫ్లో రకరకాల సంఘటనల వల్ల మనం డిప్రెషన్ కానీ లేదంటే స్ట్రెస్, టెన్షన్స్ ఇలాంటి సైకలాజికల్ ప్రెజర్స్ ఎక్కువగా అంటే క్రానిక్గా ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే కనుక మన బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ సరిగ్గా సిగ్నల్స్ అందివ్వకపోవడం, సరిగ్గా మెమరీని స్టోర్ చేయకపోవడం వల్ల కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఇంకా మెమరీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి యోగా ఆసనాల వల్ల పర్టికులర్గా మన హెడ్ పార్ట్కి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అందడం, మంచి ఆక్సిజన్ అందడం, ఇంకా సెల్స్ యాక్టివ్ అవడానికి ఉపయోగపడడం జరుగుతుంది. తద్వారా మనకి మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాము. మొదటగా ఇలా వజ్రాసనంలో కూర్చుంటాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకొస్తాం. పైకి తీసుకొచ్చి శ్వాస తీసుకోవాలి. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ఈ విధంగా నుదుర్ని నేలకు ఆంచి ఉంచుతారు. ఇలా ఉన్న తర్వాత మీ శ్వాస నార్మల్గా ఉండాలి. ఎక్కడ కూడా బ్రీతింగ్ హోల్డ్ చేయొద్దు. ఒకవేళ ఇలా మీకు ఉండడం కష్టంగా ఉంటే రెండు చేతుల్ని ఇలా పిడుగులు బిగించి టైట్ చేయొద్దు, జస్ట్ ఇలా హోల్డ్ చేసి ఉంచాలి. శశంకాసనంలో నుంచి సెకండ్ ఆసన్ పర్వతాసన్. ఇలా రెండు చేతుల్ని ఈ విధంగా సపరేట్ చేసి రెండు కాళ్ళు ఇలా దూరంగా ఉంచి పాదాలు రెండు పూర్తిగా ఆంచుతారు. పర్వతాసన్ అంటే పర్వతం ఏ షేప్లో ఉంటుందో అదే విధంగా మన బాడీని కూడా తీసుకురావాలి. తల జస్ట్ ఇలా ఉంచడం కాకుండా మీ షోల్డర్ కన్నా లోపలికి, మీ నాభి దగ్గరికి చూస్తున్నట్లుగా పాదాలు రెండు పూర్తిగా ఆంచాలి. తల షోల్డర్ కన్నా లోపలికి ఇలా ఉండాలి. ఇలా ఉండి డీప్ బ్రీతింగ్స్ చేస్తూ ఉండాలి. ఆసనం పైనే ఉండాలి కాన్సన్ట్రేషన్. బయట విషయాలు ఏమీ ఆలోచించకూడదు. ఇలా పర్వతాసనంలో మీరు ఉండగలను అన్నంత వరకు ఉండి తిరిగి మళ్ళీ శశంకాసనంలోకి వస్తారు. శశంకాసనంలోకి వచ్చి నెక్స్ట్ ఆసన్ అర్ధ శీర్షాసనం. శీర్షాసనము అంటే మనం తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడతాము. ఇది కంప్లీట్ శీర్షాసనం కాదన్నమాట. శీర్షాసనం అందరూ చేయలేరు కదా. సో అందువల్ల శీర్షాసనం యొక్క ఉపయోగాలు మనం సగం వరకు పొందుతూ ఈ ఆసనాన్ని చేయొచ్చు. తల నడినెత్తిని నేల మీద ఆంచాలి. ఇది మన ఇలా శశంకాసనంలోంచి నెమ్మదిగా తల నడినెత్తిని నేల మీద ఆంచి చేతులు రెండు ఈ విధంగా ఉంచుతారు. ఓకే, ఈ ఆసనాలు ఇవి మూడు కూడా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా సివియర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హై బీపీ ఉన్నా ఈ ముగ్గురు కూడా చేయకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇలా ఉండగలను అన్నంత వరకు ఉండండి. ఎప్పుడైతే మీకు అన్కంఫర్ట్గా ఉంటుందో స్లోగా
మళ్ళీ శశంకాసనంలోకి రావాలి. ఒకేసారి పైకి లేచిపోకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన హెడ్ పార్ట్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో అంతా స్పీడప్ అయిపోయి తలనొప్పి కానీ లేదంటే కళ్ళు తిరిగినట్లుగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్క నిమిషం ఇలా శశంకాసనంలో రిలాక్స్ అయ్యి అప్పుడు నెమ్మదిగా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యి ఒక నిమిషం రిలాక్స్ అవ్వాలి. కాలు రిలీజ్ చేయాలి. చేతులు వెనక్కి పెట్టి కళ్ళు మూసి డీప్ బ్రీతింగ్స్. నెక్స్ట్ వన్ బ్యాలెన్సింగ్ ఆసనాస్. బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా టోటల్ మన న్యూరో సిస్టమ్ బ్యాలెన్స్గా పనిచేస్తుంది. ఇంకా బాడీ బ్యాలెన్సింగ్ కూడా ఉపయోగపడుతుంది. లేచి నిలబడాలి. ఫస్ట్ వన్ వచ్చి తాడాసన్. రెండు చేతుల్ని ఇలా తీసుకొచ్చి ఇలా వేళ్ళు పైకి తిప్పుతారు. కాలి వేళ్ళపై నిలబడాలి. కాలి వేళ్ళపై నిలబడి చేతి వేళ్ళని చూస్తూ ఉండాలి. ఆ చేతి వేళ్ళని చూసేటప్పుడు మీ ఐ ఫోకస్, మైండ్ ఫోకస్ రెండు కూడా మీ చేతి వేళ్ళపై ఉంచాలి. ఒక స్టార్టింగ్ మనకి బ్యాలెన్సింగ్ అనేది కష్టం అయితే కనుక వెనకాల ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకుని గోడకు జారబడిపోయి చేయండి. ఓకే, ఇలా పోను అలవాటు అయిపోయిన తర్వాత మనం సపోర్ట్ లేకుండా ఇలా పైకి చూస్తూ బాడీ అంతటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, రిలీజ్. డీప్ బ్రీతింగ్స్ 3 times. నెక్స్ట్ వన్ వృక్షాసనం. ఇలా రైట్ లెగ్ పైన స్టాండ్ అయ్యి కాలు ఇలా జాయింట్ దగ్గరగా తీసుకొచ్చి రెండు చేతుల్ని ఇలా నమస్కార స్థితిలోకి తీసుకొచ్చి జస్ట్ ఇలా ఉండడం కాదు, అప్పర్ పార్ట్ అంతా పైకి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి స్ట్రైట్గా ఒక పాయింట్ ఫిక్స్ చేసుకోండి. మీరు ఏదో ఒక పాయింట్, చిన్న పాయింట్ చూస్తూ మీ మైండ్, మీ ఐ ఫోకస్ రెండు కూడా అదే పాయింట్లో ఉంచి బాడీ అంతటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఇలా మూవ్ అయిపోతే కనుక వెనకాల బాల్ సపోర్ట్ తీసుకుని చేయండి. తర్వాత ఆపోజిట్ సైడ్ అప్పర్ పార్ట్ అంతా స్ట్రెచ్ చేయాలి. చేతులు ఎలా కాకుండా ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి. స్ట్రైట్గా ఒక పాయింట్లో మీ మైండ్, ఐ ఫోకస్ రెండు కూడా ఫోకస్ చేసి బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా ఉండగలను అన్నంత వరకు ఉండి రిలీజ్ అయ్యి రిలాక్స్. డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. కంప్లీట్ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ శవాసనం. ఆసనాలు ప్రారంభించే ముందు, ఆసనాలు అయిపోయిన తర్వాత తప్పకుండా శవాసనం అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు ఆసనాలు చేసాం కదా, ఇప్పుడు కపాలభాతి. కపాలము అంటే స్కల్ పార్ట్, బాతి అంటే వెకసమ్మ చేయడం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్ మన హెడ్ పార్ట్, మన బ్రెయిన్ పార్ట్ అంతా కూడా స్టిమ్యులేట్ అయ్యి అక్కడ ఉండేటువంటి టాక్సిన్స్ కానీ వేస్ట్ కానీ అన్నీ బయటకు ఎలిమినేట్ అయ్యి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మంచి న్యూట్రియంట్స్ అందడం, తర్వాత ఆక్సిజన్ అందడం. సో దానివల్ల మన బ్రెయిన్ యొక్క క్యాపబిలిటీని మనం ఉపయోగించుకునే సమర్థత మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ఎలా చేయాలి అనేది చూద్దాం. అంతకన్నా ముందుగా ఎవరు చేయకూడదు అనే విషయం కూడా ఒకసారి తెలుసుకుందాం. హై బీపీ ఉన్నవారు చేయకూడదు, ఇంకా సివియర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు చేయకూడదు, ఇంకా బ్యాక్ స్పైనల్ డిజార్డర్స్ కానీ స్పాండిలైటిస్ కానీ చేయకూడదు. ఇన్ఫెక్షన్స్ ఉన్న సమయంలో, ఫీవర్స్ ఉన్న సమయంలో కూడా ఈ కపాలభాతి అనేది చేయకూడదు. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాంటి సందేహం లేకుండా చేయొచ్చు. స్ట్రైట్గా కూర్చుంటాము, రెండు చేతులు ఈ విధంగా చిన్ముద్రలో ఉంచుతాము. ఒకవేళ మీరు కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోవచ్చు, లేదంటే ఇలా సుఖాసనంలో ఉండి కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇందులో మనం చేసే పని ఏంటి అంటే గాలి మొత్తం రిలీజ్ చేస్తూ ఉంటాం. మన పని ఏంటి అంటే కేవలం విడిచిపెట్టడమే. గాలి తీసుకోము, కానీ ఆటోమేటిక్గా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒకసారి నేను చేస్తాను, మీకు అర్థమవుతుంది. స్ట్రైట్గా కూర్చుంటారు, చూడండి. లోపలగా ఉన్న గాలి మొత్తం రిలీజ్ చేస్తాను. ఇందులో నేను ఏం చేశాను అంటే గాలి ఫోర్స్ఫుల్గా రిలీజ్ చేశాను. అంటే ఒక్క శ్వాసలోనే గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగా. అంటే చూడండి ఇలాగా, అలా కాకుండా ఫోర్స్గా రిలీజ్ చేయాలన్నమాట.
ఇలా ఫోర్స్ఫుల్గా రిలీజ్ చేయడం వల్ల మన బ్రెయిన్కి చక్కటి వ్యాయామం జరుగుతూ ఉంటుంది అనమాట ఇంటర్నల్గా. ఇంకా మనం బలంగా శ్వాస విడిచిపెట్టడం వల్ల పొట్ట దగ్గర కూడా మంచి ప్రెజర్ పడుతూ ఉంటుంది. ఈజీగా మనం కూర్చున్న ప్లేస్లో ఉండి పొట్టను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రారంభంలో మనం ఎన్నిసార్లు చేయాలి అంటే 1 నిమిషానికి కేవలం 10 నుంచి 15 సార్లు మాత్రమే చేయాలి. ఇలా పోను మనకి అలవాటు అయిపోయిన తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ 1 నిమిషానికి 100, 150 పైన కూడా మనం చేయగలిగేటువంటి సమర్థత మనకు పెరుగుతూ ఉంటుంది. కానీ ఒకేసారి చేయొద్దు. ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు తిరిగినట్లుగా, తల దిమ్ముగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 1 నిమిషానికి 10 నుంచి 15 సార్లు మాత్రమే చేయండి. మరొకసారి నేను చేసి చూపిస్తాను. స్ట్రైట్గా కూర్చొని ఇలా కంప్లీట్గా రిలీజ్ చేస్తాం. మనం గాలి తీసుకోవడం లేదు, కానీ ఆటోమేటిక్గా వెళ్తుంది అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే కళ్ళు తెరవద్దు, డీప్ ఇన్హలేషన్ చేయాలి. అయిపోయిన తర్వాత డీప్ ఎక్సలేషన్. అలాగే కళ్ళు మూసి ఇంటర్నల్గా మైండ్ కామ్నెస్ని, మీ బ్రెయిన్ పార్ట్ అంతా, మీ హెడ్ పార్ట్ అంతా కూడా రిలాక్స్ అవ్వడాన్ని మీరు అలా గమనిస్తూ ఉండాలి. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత మీరు మెడిటేషన్ కూడా చేయొచ్చు, లేదంటే నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. కాబట్టి వెంటనే కళ్ళు తెరవద్దు. ఓకే, ఇలా టోటల్గా ఇప్పుడు మనం శశంకాసన్, ఇంకా పర్వతాసన్, అర్ధశీర్షాసన్, ఇంకా కపాలభాతి చేస్తాం కదా. ఇవన్నీ కూడా మన బ్రెయిన్ పార్ట్ని స్టిమ్యులేట్ చేసి మనకి కాన్సన్ట్రేషన్, ఇంకా మెమరీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు ముఖ్యంగా మనం కొన్ని అలవాట్లు కూడా మనం మార్చుకుంటూ ఉండాలి. ఇవి మీకు బోనస్గా ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఏ పని చేస్తున్నామో దాని మీద మనం ఏకాగ్రత తప్పకుండా ఉంచుతూ ఉండాలి. చూడండి, ఒక టైంలో ఒక వస్తువును మోయడం ఈజీయా, 10 వస్తువులు మోయడం ఈజీయా అంటే మీరు ఏం చెప్తారు? ఒక వస్తువు మోయడమే ఈజీ కదా. అదే మాదిరిగా మనం ఒక సమయంలో ఒక ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ రిలాక్స్గా ఉంటుంది. దానివల్ల మనం ఏ పని చేస్తున్నామో అది మన మెమరీలో స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒక పని చేసేటప్పుడు అక్కడే మనసు యొక్క ఏకాగ్రత నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా సెకండ్ వన్ వచ్చి, అవసరానికి మించి మనం ఏవేవో ఆలోచనలు, రకరకాల సర్కిల్స్లో మనం మైండ్ని ఇన్వాల్వ్ చేసేస్తూ ఉంటాం. అది అవసరమైంది కావచ్చు, అవసరం లేనిది కావచ్చు. పరిమితికి మంచి ఏదైతే మనం రకరకాల సర్కిల్స్లో మన థాట్స్ని ఇన్వాల్వ్ చేసేస్తూ ఉంటామో, సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఏది అవసరమో అదే ఆలోచించాలి. అది కూడా ఎంత పరిమితిలో ఆలోచించాలో అంత పరిమితిలోనే మనం ఆలోచిస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా ఆలోచనలు వచ్చి మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకోండి, మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఒక పుస్తకం తీసుకోండి. ఆ పుస్తకంలో ఒక పెన్తో మీరు నోట్ చేసుకోండి. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు అని చెప్పేసి, ఎంత టైం తీసుకుంటున్నారు అనేది నోట్ చేసుకోండి. మీరు ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోండి. సో ఏదైనా ఒక విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనుకోండి, దీని గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను, దీనికోసం కేవలం నేను 5 నిమిషాలు నేను ఆలోచించాలనుకుంటున్నాను అని నోట్ చేసుకుని ఆ 5 నిమిషాలే ఆలోచించండి. మిగతా టైం ఏదో ఒక విషయంలో మీరు బిజీగా ఇన్వాల్వ్ అవుతూ ఉండండి. అయినా మీకు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, పాజిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండండి. అంటే చూడండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అదే మాదిరిగా మన ఆలోచనలు మనం ఆలోచనతోనే కట్ చేయాలన్నమాట. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి అంటే పాజిటివ్ థింకింగ్ అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన చుట్టూ ఉన్న నేచర్ గురించి కావచ్చు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి, లేదంటే మీ గురించి, ఇలా ఏది కనిపిస్తే దాని గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతూ ఉండండి. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ అలవాటు మనం పెంచుకుంటూ ఉన్నామో ఆటోమేటిక్గా నెగిటివ్ థింకింగ్ యొక్క ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే చూడండి, సూర్యుడు వెలుగు వస్తూ ఉంటే చీకటి దూరం అయిపోతుంది కదా. అదే మాదిరిగా మన ఆలోచనలు, మంచి ఆలోచనలు ఎంతైతే పెరుగుతూ ఉంటాయో అంతగా మనకి వేస్ట్ కానీ లేదంటే నెగిటివ్ థాట్స్ యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. థర్డ్ వన్, ఒక పని మీరు ఏదైనా చేసిన తర్వాత లేదంటే ఒక వస్తువు ఎక్కడైనా పెట్టిన తర్వాత ఒకసారి బ్రెయిన్లో రీకాల్ చేసుకోండి. సో రీకాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి అటెన్షన్ పెరగడంతో పాటు బ్రెయిన్లో మనకి ఆ విషయం స్టోర్ అయిపోతుంది అనమాట. ఏదో ఒక పని చేసేసాము, అది చేసేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోకుండా ఈ పని చేశాను, ఈ వస్తువు ఇక్కడ పెట్టాను, ఇలా ప్రతి విషయాన్ని మీరు మైండ్లో రీకాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే
మనకి అటెన్షన్ పెరుగుతుంది, బ్రెయిన్లో అది రీస్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి అవసరమైందో అప్పుడు ఆటోమేటిక్గా అది మనకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ 3 టిప్స్ కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. కాకపోతే ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్తో మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.